ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని, తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని. ఏమంటే యేసుక్రీస్తు మనందరికంటే మనందరికి కూడా మాదిరిగా ఉన్నాడండి. చూడండి, సిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఎంత తగ్గింపు అంటే, సిలువలో మనందరి పాపాలన్నిటిని క్షమించడం కొరకు మనందరి పాపాలు ఆయన భారంతో మోసినంత తగ్గింపండి. ఇంచుమించుగా 6 గంటలు ఆయన సిలువ మీద వేలాడినట్లు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి. చూడండి, ఆయన ఎంత తగ్గింపండి. శిష్యుల పాదాలు 12 మంది పాదాలు కడిగాడంట. ఎంత తగ్గింపండి. ఆయనకు మాదిరిగా మనం నడవాలి. ఆ జీవితం గతం వచ్చిందండి. ఎంత తగ్గింపండి. ఈ లోకంలో రక్షకుడు ఆయన. అనేకమైన ఆశ్చర్యకారులు, అద్భుత కార్యాలు, స్వస్థతలు అనేకమైన చేశాడండి. ఎంత గొప్ప ధన్యత. ఆయన దైవ కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన మన పాపాలన్నింటిని మోసాడండి. దేవుని నామానికి మహిమ.